లోపం జరిగిందని చెప్పి ఏది రాజ్యాంగబద్ధ సంస్థలు తెలిసినాయి. ఇవన్నీ తేలిన తర్వాత కూడా ఏది కాంగ్రెస్ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలు చేస్తుంది కేసీఆర్ గారి మీద అనే ప్రయత్నం చేస్తున్నారు. ఈ రోజు కవిత గారు కేసీఆర్ గారు ఎటువంటి తప్పు లేదు, కేవలం హరీష్ రావు గారిదే తప్పు, సంతోష్ రావు గారిదే తప్పు అంటే ఒక మాట చెప్తున్న శ్రీనివాస్ గారు, వార్డు మెంబర్ నుంచి మొదలు పెడితే ఎమ్మెల్యేలు ఎంపీలను కొనుగోలు చేసిన సందర్భంలో భాగంగా ఆ రోజు పెట్టిన ప్రతి రూపాయలకెల్లా 100 కోట్లు పెట్టినప్పుడు ప్రతి రూపాయి ఏడు నుంచి వచ్చింది శ్రీనివాస్ గారు. ఇలా ఎక్కడో కమిషన్ల పేరుతోనో లేకపోతే ప్రాజెక్టుల పేరుతోనో వీళ్ళు వాళ్ళు ఇచ్చిన పైసనే పెట్టింది కదా. సో అప్పుడు కేసీఆర్ గారికి సంబంధం లేదని అన్నం ఏదైతుందో ఎంతవరకు కరెక్ట్ కాదు. ఇదంతా ఒక పొలిటికల్ డ్రామా అని మేము అనుకుంటాం శ్రీనివాస్ గారు. ఏదేమైనప్పటికీ ఒకటైతే అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది, తెలంగాణ రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ రోజు కేసీఆర్ గారు, హరీష్ రావు గారు కానీ సంతోష్ రావు గారు విచారణ పేరుతో వాళ్ళు కనుక సిబిఐ ఆఫీస్కో లేకపోతే తెలంగాణ రాష్ట్ర సంబంధించిన ఏసీబీ ఆఫీస్కో కనుక వెళ్తే మాత్రం కార్యకర్తలు నాయకులు అందరూ గుమిగూడాల్సిన అవసరం లేదు. వాళ్ళు నేరం చేశారని చెప్పి కవిత గారు ఆల్రెడీ ఒక సర్టిఫికేట్ ఇచ్చారు. సో ఇదంతా వాస్తవాలు. అయినా సరే ఒక మాట చెప్తున్నా శ్రీనివాస్ గారు, ఈ కేసు కనుక సిబిఐ కనుక అప్పగించి ఉండకపోయి ఉంటే మాత్రం 100% ఈరోజు ఈ బీఆర్ఎస్ పార్టీ విక్టిమ్ కార్డు వాడేది. ఈరోజు మేము కక్ష సాధింపు చేస్తున్నామని చేసేది. ఎందుకంటే అంత ప్రజల సొమ్ము మొత్తం ఆగమైన తర్వాత కూడా మళ్ళీ విక్టిమ్ కార్డు వాడడం ఏదైతే ఉందో మళ్ళీ తెలంగాణ. వెంకట్ గారు, మీరు చెప్పినట్టు సిబిఐ విచారణకు ఇవ్వడం కరెక్టే, మొదటి నుంచి బీజేపీ కూడా అడుగుతోంది. కానీ 20 నెలల తర్వాత మీరు అంటే అక్కడ విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ నివేదిక మీ దగ్గరే ఉంది, ఎన్డీఎస్ఏ నివేదిక మీ దగ్గరే ఉంది, తాజాగా మరి సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి ఆయన మరి అలాంటి జస్టిస్ పీసీ ఘోష్ ఇచ్చిన నివేదిక ఆధారంగా మీరు చర్యలు తీసుకోవచ్చు. కానీ మీరు చర్యలు తీసుకోకుండా ఎందుకని సిబిఐకి ఇచ్చారనే ఒక ప్రశ్న ఉత్పన్నం అవుతోంది. మరి కేసీఆర్ కావాలనే కొంత మీరే సిబిఐకి ఇవ్వడంలో కాలయాపన జరుగుతుంది. సో ఇదంతా ఒక కొన్ని సంవత్సరాల పాటు కూడా ఈ విచారణ కొనసాగుతుంది. సో దీంట్లో రిలాక్సేషన్ ఇచ్చారు రేవంత్ రెడ్డి తెలంగాణ మాజీ సీఎంకు, తాజా సీఎం ఇచ్చారని కూడా ప్రచారం జరుగుతుంది. దీన్ని అంతా ఎట్లా చూస్తారు? శ్రీనివాస్ గారు, నేను ఒక యువ న్యాయవాదిగా నాకు తెలిసిన విషయం ఒకటి చెప్తున్నా. ఒక కేసు విచారణ జరుగుతున్న సందర్భంలో ఇన్నిసార్లు హైకోర్టులకు కానీ సుప్రీంకోర్టులకు కానీ న్యాయ నిపుణుల దగ్గర అప్రోచ్ అయిన సందర్భాలు లేవు. అంటే కేవలం పీసీ ఘోష్ గారు ఒక సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జి గారు విచారణ చేపడుతున్న సందర్భంలోనే ఆ విచారణ చేపట్టదని ఒకసారి, ఆ విచారణ రిపోర్టు అసెంబ్లీలో చదవద్దని ఒకసారి, ఆ విచారణ వాళ్ళకున్న అవకాశాలను వాడుకుంటారు. మీరు ప్రభుత్వంలో ఉండి చర్యలు తీసుకోవట్లేదు. సో దీంట్లో ఇప్పుడు కుండబద్దలు కొట్టేసింది. హరీష్ రావు, సంతోష్ రావు ఇద్దరు కూడా మ్యానిపులేట్ చేశారు. బంగారు తెలంగాణ బంగారం కాలేదని వాళ్ళ ఇండ్లు బంగారం అయిపోయింది. దీంట్లో మన కృష్ణారెడ్డి పేరు కూడా తీసుకున్నారు, మెగా ఇంజనీరింగ్ కంపెనీ. సో మీరెందుకని అధికారులపై చర్యలు తీసుకోరు? అవినీతికి పాల్పడిందని ఆరోపణలు చేస్తుంటారు ప్రతిపక్షంలో. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వం మరి చర్యలు తీసుకోవచ్చు, కానీ మీరు విచారణ పేరుతో కాలయాపన ఎందుకు చేస్తున్నారు? తెలంగాణ ప్రజలకు మీకున్న సమయం కేవలం 3 సంవత్సరాలు ఉంది. ఆల్మోస్ట్ 2 years అయిపోయినట్టు. వాస్తవానికి ఇంకొక 6 నెలలు సంవత్సరం మనం ఎన్నికల ఇయర్గా కేవలం 2 సంవత్సరాలు మాత్రమే ఉంది. ఈ కాళేశ్వరం పేరుతో బీఆర్ఎస్ పార్టీని మీరు కేవలం ఆరోపణలకే పరిమితం చేస్తారా? చర్యలు చూపెట్టి మాది ప్రజాపాలన, మాది ప్రజాప్రభుత్వం అని చెప్పి నిరూపించుకునేది ఎప్పుడు? మీరు ఎందుకు ఇంత చర్యలు తీసుకోవడానికి సిబిఐ ఇచ్చేది ఉంటే ముందుగానే ఇవ్వాల్సి ఉండే. 20 నెలల క్రితం ఇస్తే ఇప్పటికీ దాని మీద ఒక క్లారిటీ వచ్చేది. కానీ ఇవ్వకుండా ఎందుకు మీరు కేవలం అంటే మీ ఆరోపణల కోసమే, మీ పార్టీ లాభం కోసము రేపొద్దున మీకు తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ మాత్రమే మీకు ప్రధాన ప్రతిపక్షంగా అని భావిస్తున్నారా? ఈ తాత్సారం చేయడం కావచ్చు, ఈ రిలాక్సేషన్ ఇవ్వడం పట్ల ఏం చెప్తారు? శ్రీనివాస్ గారు, ఒక మాట నేను కంక్లూడ్ చేస్తాను చూడండి. ఇప్పుడు నేను ఏమంటున్నా అంటే ఫస్ట్ అటెంప్ట్ లోనే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఏదైతే ఆ కీలక నాయకులు కాళేశ్వరం ఆ విషయంలో ఇన్వాల్వ్ అయి ఉన్నారో వారి మీద కనుక మేము చర్యలు తీసుకుంటే 100% రాజకీయ కక్షని ఒకటి అంటారు సార్, ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏంటంటే ఇప్పటికీ కూడా ఇంత విచారణ జరిగిన తర్వాత కూడా, ఇంత రిపోర్ట్ బయట పెట్టిన తర్వాత కూడా తప్పును ఒప్పుకోవడానికి వాళ్ళు ఇక్కడ సిద్ధంగా లేరు. రేపు సిబిఐ కూడా డైరెక్ట్ వాళ్ళని తీసుకుపోయి జైల్లో ఏం వేయదు సార్. అది కూడా సిబిఐ కూడా విచారణ చేపడుతుంది, మళ్ళీ గవర్నమెంట్ కి రిపోర్ట్ ఇస్తుంది. ఆ రిపోర్ట్ ఇచ్చే క్రమంలో మేమేమంటున్నాము, ఇప్పుడు హైకోర్టులో ఒక విషయంలో మనం న్యాయం జరగకపోతే సుప్రీంకోర్టుకి వెళ్తాం. ఇది కూడా అలాంటిదే సార్. ఇన్ కేసు వాళ్ళు కనుక మేము చేసిన విచారణ రాజకీయ కక్ష సాధింపు ఉందని వాళ్ళు నమ్మితే సిబిఐ రాజకీయ కక్ష సాధింపు చేస్తుంది మేమే అనుకుంటలేను. సో అనుకున్న క్రమంలో 100% ఈరోజు సిబిఐ దగ్గర కూడా వాళ్ళు కనుక దోషులుగా కనుక తేలితే మాత్రం సార్ ఒక మాట, కోర్టులో ప్రతిసారి శిక్షించాల్సిన అవసరం లేదు సార్. ప్రజలు కూడా శిక్షిస్తారు, అది ఓటు రూపంలో శిక్షిస్తారు, ఇంకో విషయంలో శిక్షిస్తారు. కాబట్టి ఒకటే మాట నేను కంక్లూడ్ చేయదలుచుకున్నా సార్. ఈ రోజు బీజేపీ పార్టీ తన చిత్తశుద్ధిని నిరూపించుకోవాలి. మేము చేయాల్సిన పని మేము ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా చేసాం. బీజేపీ పార్టీ తమ చిత్తశుద్ధిని నిరూపించుకోవాలి. వెంకటరెడ్డి గారు, గుడ్ మార్నింగ్ అండి.
డాక్టర్ పివి గుడ్ రెడ్డి గారు మార్నింగ్ శ్రీనివాస్ గారు. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. సో మొత్తానికైతే మీరు అనుకున్నదే సాధించారు. కాళేశ్వరం విషయంలో మీరు కూడా ఆరోపణలు చేశారు. నిజాలు నిగ్గు తేలాలంటే దీన్ని సిబిఐకి ఇవ్వాలన్నారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కూడా మీ అభ్యర్థనను మన్నించారు. సిబిఐకి ఈ కేసు అప్పగించారు. సో త్వరితగతిన దీని మీద విచారణ జరుగుతుందా, లేకుంటే మరి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య జరిగినాక కూడా ఏదైతే కొనసాగుతుందో ఇట్లాంటి ఎన్నో ఉన్నాయి. అంటే వాస్తవానికి సిబిఐని తప్పుపడట్లేదు, తర్వాత కేంద్ర ప్రభుత్వాన్ని తప్పుపడట్లేదు, కానీ విచారణ పారదర్శకంగా చేయడానికి సిబిఐ ఉంది. కానీ సమయం కూడా అంటే మీకు రేపొద్దున మీరు కూడా రాష్ట్రంలో అధికారంలోకి రాబోతున్నాం, నెక్స్ట్ మాదే గవర్నమెంట్ అని చెప్తున్నారు కదా రామచంద్రరావు గారు. ఈ అంశంలో సిబిఐ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నారా, ఏం చెప్తారు? డెఫినెట్ గా శ్రీనివాస్ గారు, ముందుగా మీకు అలాగే 1980 ప్రేక్షకులకి ప్యానల్ మిత్రులకు నమస్కారం. డెఫినెట్ గా ముందుగా నుంచే భారతీయ జనతా పార్టీ కాళేశ్వరం మీద అవకతవకలు జరిగినాయి, అవినీతి అక్రమాలు ఉన్నాయి, నిర్మాణ లోపాలు కానీ